వర్షాకాల సీజన్ కావడంతో వైరల్ ఫీవర్స్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎంజీఎం సూపరింటెండెంట్ చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దోమలు, ఈగలు ఎక్కువగా ఉండటంతో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలంటున్న వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. సీజనల్ వ్యాధులు రోజు రోజుకు విజృంభిస్తున్న చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇతర రకరకాల జ్వరాలతో చాలా మంది పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఎంజిఎంలో ఉన్నాం. ఎంజిఎం సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సీజనల్ వైరస్ ఇప్పటికే స్టార్ట్ అయిన పరిస్థితి. వర్షాకాలంలో స్టార్ట్ అవ్వడం దోమలు కావచ్చు, అనేక కారణాలతో ఇప్పటికే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న పరిస్థితి. సార్ ఎంజిఎంకు రోజు ఎంత వరకు వస్తుంది, ఎన్ని కేసులు వస్తుంది, ఇప్పటివరకు ఏంటి కండిషన్? ఇప్పుడు వర్షాలు పెరుగుతున్నప్పుడు అట్లనే దీంతో పాటు చెట్లు పెరగడం వల్ల దోమలు వీటాలు ఉన్నాయి. ఈ సమయంలో సీజనల్ డిసీజెస్ వస్తుంటాయి. జ్వరాలతో పాటు డైరియా ఇట్లాంటి కేసులు ప్రజెంట్ అవుతుంటాయి. మనం ఇప్పుడు ముఖ్యంగా జ్వరాలు పెరుగుతున్నాయి అనేది జరుగుతున్న సందర్భం. ఈ సందర్భంగా మనం ఫీవర్ క్లినిక్ సెపరేట్గా స్టార్ట్ చేస్తాం. ఫీవర్ క్లినిక్ నడుస్తున్నాయి. దాంట్లో మనకి రోజు ఒక 100-150 ఫీవర్ కేసెస్ ప్రజెంట్ అవుతున్నాయి. ప్రజెంట్ అయిన కేసెస్ మన టెస్ట్లు అవి కండక్ట్ చేసి ఏదైతే సివియర్ సింటమ్స్ ఉన్నాయో వాటిని అడ్మిట్ చేసుకుంటున్నాం. మిగతా కేసెస్ ఓపీ బేసి ట్రీట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు డెంగ్యూ నమోదైనా? డెంగ్యూ కేసెస్ నమోదు అవుతున్నాయి. యావరేజ్గా మనం టెస్ట్ చేసినప్పుడు స్క్రీన్ చేసిన వాళ్ళలో ఒక 50 శాంపిల్స్ అట్లా మనం టెస్ట్ చేస్తే కనుక ఒక 2-3 కేసెస్ అట్లా మనకు పాజిటివ్ వస్తున్నాయి మనకు వచ్చే పేషెంట్స్లో. సార్ ఇప్పుడు మలేరియా కావచ్చు, రకాల జ్వరాలు ఉంటాయి. ఇదే సీజనల్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ, ఉత్తర తెలంగాణ పెద్ద దిక్కు ఎంజిఎం హాస్పిటల్ చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి కరీంనగర్, ఖమ్మం, నలుగురు నుంచి వచ్చే పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసారి టెస్టులు చేసిన వాళ్ళకి ఇది నయం అవుతుంది, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసిన పరిస్థితి. క్రిటికల్ ఎట్లా ఏం చేస్తుంది? ప్రైవేట్ హాస్పిటల్కి మనమే పంపించాము. మన దగ్గర టెస్ట్ అయినాక ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా సరే మన దగ్గర మేనేజ్ చేస్తాం. మేనేజ్ చేయడానికి సరిపోను మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి, వైద్యులు ఉన్నారు మన దగ్గర, మనకి బ్లడ్ బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మన దగ్గర నుంచి బయటికి కేసు మనమేం రెఫర్ చేయము. ఇంకా బయట కాంప్లికేట్ అయిన కేసెస్ మన దగ్గర లాండ్ అవుతాయి. అవి కూడా మనం ట్రీట్ చేస్తున్నాం. సో మన దగ్గర ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని వసతులు ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి, అవసరమైన టెస్టులన్నీ కూడా చేస్తున్నాం. వైద్యులు కూడా సకాలంలో స్పందిస్తున్నారు, ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సార్ జనరల్గా ఎంజిఎం అంటే సాధారణ ప్రజలకు ఒక అభిప్రాయం ఉన్న పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినట్టు ఎంజిఎం పెద్ద దిక్కున్న పరిస్థితి. ఎంతో నుంచి వచ్చినట్టు ప్రజలు ఇక్కడ అంటే సరైన ట్రీట్మెంట్ అందలేదు, కొంత ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అనేక ఇటు ఎక్స్రే ల్యాబ్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్ కావచ్చు, అనేక సందర్భాల్లో చాలా మీడియా కథలు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఈ సీజన్ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇటు లోకల్ ఉన్నటువంటి వరంగల్ ఎమ్మెల్యేలకు మంత్రి ఉన్న పరిస్థితి. అంటే ఎంజిఎం ఎట్లా డెవలప్ చేస్తారు, ఇటువంటి కేసు ఎట్లా టేక్ చేస్తారు? సాధారణంగా మనకు వచ్చే రోజు 2,000 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది. ఇంతమంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తున్నారంటేనే వాళ్ళు నమ్మకంతో వస్తున్నారు. అట్లాగే వచ్చిన పేషెంట్స్ అంతా కూడా మనమేమి పేషెంట్స్ ట్రీట్మెంట్ లేకుండా ఏం పంపించట్లేదు. పేషెంట్ల అవసరాన్ని బట్టి, వాళ్ళ తీవ్రతను బట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళు ఓపీ బేస్డ్ ట్రీట్ చేస్తారు. వీళ్ళకి కూడా మందులు టెస్ట్ అన్ని చేశాకే పంపిస్తాం మనం. కాబట్టి ఉంది. ఇక తర్వాత గవర్నమెంట్ కోఆపరేషన్ అంటారా ఇప్పుడు అంటే మనం హాస్పిటల్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. దాని గవర్నమెంట్ పూర్తి సహకారం కూడా ఉంది. సార్ అదేవిధంగా ఎంజిఎంలో ఇటు ఎలుకలు కావచ్చు, కుక్కలు కావచ్చు, చిన్న పిల్లలు తీసుకొచ్చి పీక్కు సందర్భంగా చాలా చూసాం. ది సేమ్ టైం కరెంటు కోతలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు పేషెంట్ అనేక సందర్భాలు. సార్ ఎట్లా ఎంజిఎం అంటే అంత ఒక సమస్యల కేంద్రంగా మారబోతుంది, ఏం చేయబోతుంది? కొత్తగా మీరు బాధ్యత తీసుకుంటారు. పిల్లల్ని లాక్కు రావడం కదా, ఒక బేబీని, మృత శిశువుని కుక్క లాక్కుని రావడం జరిగింది. ఈ మధ్య జరిగిన సంఘటన అదే, అది మీడియాలో హైలైట్ అయింది. అయితే అది బేబీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. దాని కోసం మనం ప్రత్యేకంగా వీడియో కెమెరాలు, సీసీ కెమెరాలు అన్నీ అరేంజ్ చేసాం మానిటరింగ్ సిస్టమ్ పెంచుకోవడానికి. ఇకపోతే మిగతా అంటే కరెంట్ కోతలు అనేవి అప్పుడు ఒక సంఘటన జరిగింది, అది కూడా అట్లాగే హైలైట్ అయింది మీడియాలో. అట్లా కాకుండా మనం దానికి తగ్గ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం. మీరు మొన్న ఏదైతే బేబీ బ్లాక్ వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది ఏం తెలుసుకున్నాను మనం సీసీ కెమెరాస్ పెట్టాము. అట్లే కరెంట్ కోసం మనకు ఆల్టర్నేట్ జనరేటర్స్ ఉన్నాయి. జనరేటర్ నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకైనా మనం సప్లై ఇవ్వగలుగుతాం. సార్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు, అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా ఉన్నారు. మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో కొన్ని డిపార్ట్మెంట్లో కనుక కొన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం షార్టేజ్ ఉన్నది. మిగతా డిపార్ట్మెంట్స్లో సరిపోని వైద్యులు ఉన్నారు, సేవలు నడుస్తున్నాయి. సార్ ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకే కాదు, ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంజిఎం హాస్పిటల్ అందుకునే విధంగా అంటే జనరల్గా అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది? ఎంజిఎం కోసం నిజంగానే మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉందా, లేదంటే కొత్త ఇబ్బందులు పరిస్థితి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? మనది రెఫరల్ సెంటర్. ఇక్కడ వచ్చే కేసెస్ అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయి. చాలా కేసెస్ కూడా మనం పేషెంట్ని ఆరోగ్యంగానే వెనక్కి పంపిస్తున్నాం. ఇంకా బాగా సివియర్ డిసీజ్ వచ్చిన పేషెంట్స్, బయట కాంప్లికేట్ వచ్చిన కేసెస్, కొన్ని డెత్స్ అవుతుంటాయి. ఏ హాస్పిటల్లో సహజం అది. మనం రోజుకి 1,200 మంది పేషెంట్ ఇన్పేషెంట్ ట్రీట్ చేస్తున్నప్పుడు హాస్పిటల్స్లో 1-2 కాంప్లికేషన్స్ డెత్స్ సహజంగా జరుగుతుంటాయి. అట్లాంటివి జరుగుతుంటాయి తప్ప సాధారణంగా వచ్చిన పేషెంట్స్ చాలామంది హ్యాపీగా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చాలా వరకు మనం
ట్రీట్ చేసి పంపిస్తున్నాం. సార్ ప్రధానంగా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ సోకడంతో జనం పబ్లిక్ కూడా అంటే వాళ్ళ స్వచ్ఛందంగా వారు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇటు వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర సమస్యలు చాలా అవసరం లేకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ప్రజలు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఉండాలి బాధ్యత ఎంతో కొంత. నిజంగా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉంది? ఇది చాలా మంచి ప్రశ్న. అయితే ఇందులో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఇప్పుడు అందరిలో అవేర్నెస్ పెరిగింది, అందరూ వ్యక్తిగత పరిశుభ్రత తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇంట్లో పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లోనే కాకుండా మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, మురికి నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవడం, డ్రైనేజ్ బ్లాక్ లేకుండా చూసుకోవడము, పిచ్చి మొక్కలు చుట్టుపక్కల పెరగకుండా చూసుకోవడము. అట్లాగే నిజంగానే వాళ్ళకి అట్లా ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఇమీడియట్గా మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి, జీడబ్ల్యూఎంసీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి క్లియర్ చేస్తారు. ఇట్లాంటివన్నీ వ్యక్తి బాధ్యత కూడా. తన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తి బాధ్యత. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసిన తర్వాత మిగతావన్నీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. జీడబ్ల్యూఎంసీ అంతా ఉంది, ఇదంతా కూడా పరిసర శుభ్రంగా ఉంచడం తోడ్పడుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా తన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, పిచ్చి మొక్కలు ఉంటే క్లియర్ చేయాలి, డ్రైనేజ్ బ్లాక్ లేకుండా చూసుకోవాలి, చిన్న చిన్న టబ్స్లో అక్కడిక్కడ నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఈ సాధారణంగా ఇప్పుడు వచ్చేవన్నీ మనకి మస్కిటో బైట్, దోమల కాటు వల్ల వచ్చేవి. సో దోమలు నివారించగలిగితే మనం డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆ దిశగా చర్యలు తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కీలకటువంటి హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్. ఉత్తర తెలంగాణ నుంచి చుట్టూ నలుమూల నుంచి వరంగల్ హాస్పిటల్కి ఎంతో ఒక లక్ష్యంతో బాగు చేయించుకొని బయటకు వెళ్ళిన ఉద్దేశంతో వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది. ఇటు డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, అనేక విధంలో వరంగల్కి ఎవరు వచ్చినా కూడా పేషెంట్లు వారిని నమ్మకుండా స్వచ్ఛందంగా వాళ్ళు నయం చేసిన తర్వాత పూర్తిగా ఇక్కడి నుంచి పంపించే అవకాశం వచ్చి ఎంజిఎం సూపర్ నుంచి పరిస్థితుంది. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు శుభ్రత పాటించాలి. ఇటు వాటర్ స్టోరేజ్ అయిన దగ్గర దోమలు రాకుండా జాగ్రత్త తీసుకుని తప్ప ప్రతి ఒక్కరి బాధ్యత అది, ఆ బాధ్యతగా తీసుకుని తప్ప ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకుండా వచ్చి ఎంజిఎం సూపర్ చెప్తున్న పరిస్థితి. విజయనిస్తూ కిరణ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్ వరంగల్.